సో ఎవరైనా సరే రోడ్డు మీద సైడ్ బల్లులో ఉండేటువంటి షర్బత్ గాని అదే విధంగా బాదం మిల్క్ తాగాలంటే ఒకసారి ఈ వార్త చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. శ్రీకాకుళం జిల్లా సింగుపురం ప్రాంతంలో బాదం మిల్క్ తాగినటువంటి 80 మందికి అస్వస్థతకు గురై ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. రీసెంట్ గా కొండమ్మ తల్లి ఉత్సవాలకి హాజరైనటువంటి భక్తులందరూ కూడా ఒక బాదం మిల్క్ షాప్ దగ్గర 80 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 80 మంది బాదం మిల్క్ సేవించిన వారందరికీ కూడా వాంతులు విరోచనాలతో ఒక ఇబ్బందికర ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం ఏర్పడింది. ఎందుకంటే ఒకరో ఇద్దరు అంటే ఒక వడదెబ్బ తగిలిందనో లేదంటే ఇతరత్ర కారణాలనో ఇంకెక్కడో ఫుడ్ పాయిజన్ అయిందని అనుకోవచ్చు. కానీ ఏ షాప్ దగ్గర అయితే బాదం మిల్క్ తాగారో అక్కడ ఉన్న వారందరికీ కూడా అస్వస్థ గురవడం ఇప్పుడు అక్కడైతే మాత్రం ఒక హాట్ టాపిక్ అయింది. సో ఆ 80 మందిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా అధికారులు, అదే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులు కూడా. ఒక్కసారిగా వాంతులు విరోచనాలతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక అయోమయ పరిస్థితిగా మారిపోయింది. ఎవరైతే 80 మంది ఉన్నారో వారి యొక్క బంధువులు చుట్టాలు కూడా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మాట్లాడడానికి కూడా ఓపిక లేనటువంటి వారందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆసుపత్రి అంతా కూడా నిండిపోయింది. తీరా అసలు ఏం జరిగింది, ఎక్కడ